భారత్-పాక్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేశారు. పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ధర్మశాలలో బ్లాకౌట్ విధించారు. దాంతో పంజాబ్ ఇన్నింగ్స్ 10 ఓవర్ల తర్వాత ఫ్లడ్ లైట్స్ని ఆపేశారు. భద్రతా బలగాల ఆదేశాల మేరకు మ్యాచ్ ఇలా మధ్యలోనే నిలిపివేశారు. ప్రేక్షకులు కూడా స్టేడియం వదిలి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలిచ్చారు. ప్రేక్షకులు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం జరగబోయే పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ కూడా ధర్మశాలలోనే జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ను అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నట్లుగా ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్ ప్రమాదంలో పడినట్లే. ఐపీఎల్ 2025కు సంబంధించి బీసీసీఐ సమావేశం కానుంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఐపీఎల్ 18వ సీజన్ను మధ్యలోనే నిలిపివేసేలా కనిపిస్తున్నారు. ఐపీఎల్లో చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను సురక్షితంగా తమ దేశాలకు బీసీసీఐ పంపించే అవకాశం కూడా ఉంది. బీసీసీఐ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. భద్రతా బలగాల సూచన మేరకు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.